అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి అంటే ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకుంటున్నాము. ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్, చేతన మనస్సు అంటే మన మనస్సు. అంటే మనకే తెలుస్తూ ఉంటుంది తేడా. మన బ్రెయిన్లో ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనసులో ఆలోచనలు దానికి వ్యతిరేకంగా ఉంటాయి. దీనిలో మనం ఏది తీసుకోవాలి, దేన్ని తొక్కి పట్టాలి, దేన్ని తీసి అవతల పారేయాలి, దేని మార్గాన్ని మనం అనుసరించాలి అనేది మనం కొంచెం అర్థం చేసుకొని భగవంతుడు మనకిచ్చిన బుద్ధిని, విజ్ఞానాన్ని, తెలివితేటలను ఉపయోగించి మనం మన జీవితాన్ని మన చేతులతో మనమే తీర్చిదిద్దుకోవచ్చు. మన పిల్లల జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. మొదలు పెట్టుకుందామా? ఉత్కృష్టమైన భేదాలు, నిర్వహణ రీతులు. మీరు క్రింద దృష్టాంతాలతో ప్రధాన తేడాలను గ్రహిస్తారు. చేతనాత్మకమైన మనసు ఓడకు నిర్దేశకుడు లేదా సారథి లాంటిది. అతను ఓడను నడిపిస్తాడు. యంత్రగదిలోని పనిచేసే వారికి అతను ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటాడు. ప్రతిగా వాళ్ళు బాయిలర్లు మొదలైన సాధనాలు నియంత్రిస్తూ ఉంటారు, అంటే అదుపులో పెడుతూ ఉంటారు. యంత్రగదిలో పనిచేసే వారికి తాము ఎక్కడికి వెళుతున్నామన్నది తెలియదు. వాళ్ళు కేవలం ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఉంటారు, అంతే. ఓడను నడిపించేవాడు తన వద్ద ఉన్న దిక్సూచి, దూరాన్ని గ్రహించే యంత్రం తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలనిస్తే ఆ ఓడ కాస్త ఏ రాళ్లుకో గుద్దుకునే అవకాశం ఉంది. యంత్రగదిలో ఉన్నవాళ్ళు కేవలం అతని ఆజ్ఞల్ని పాటిస్తారంతే. ఆ ఓడ బాధ్యత ఆయనదే. సారథికి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఆయన ఆజ్ఞల్ని శిరసావహించాలి, అంతే. ఓడకు కెప్టెనే మాస్టరు. అతని ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి. అదేవిధంగా మీ చేతనాత్మక మనసు సారథి వంటిది, అంటే సబ్కాన్షియస్ మైండ్. ఓడకు మాస్టరులా మీ దేహం, మీ పరిసరాలు, మీ వ్యవహారాలన్నింటికీ అదే మాస్టర్. చేతన మనస్సు ఏవైతే నిజమని నమ్ముతుందో వాటిని ఉపచేతన మనస్సుకు ఆజ్ఞాపిస్తుంది. మీకు మీరే మళ్ళీ మళ్ళీ ఇది నా వల్ల కాదు అని అన్నారనుకోండి, ఉపచేతనావస్థలోని మీ మనసు ఆ మాటను పట్టుకుంటుంది. మీరు కొనాలని కోరుకున్నది మీరు కొనలేని స్థితికి తెస్తుంది. మీరలా చెప్పడాన్ని కొనసాగిస్తూ ఆ కారు కానీ, ఎక్కడికైనా విహారయాత్ర టిక్కెట్టు కానీ, ఒక ఇల్లు కానీ నేను కొనలేను అంటే మీ ఉపచేతనావస్థలోని మనసు ఆ ఆజ్ఞలనే అనుసరిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. దాని వలన మీరు జీవితంలో వీటిని పొందలేకపోతారు. గత క్రిస్మస్ పండుగకు ఒక విద్యార్థి ఓ షాప్ కిటికీ వద్ద ఓ అందమైన ఖరీదైన తోలుతో చేసిన భుజాల సంచి ఆమె దృష్టిని ఆకర్షించింది. న్యూయార్క్లోని బఫెలో ప్రదేశంలో ఆమె తన కుటుంబంతో సెలవు రోజులు గడపడానికి పోతోంది. అలాంటి ఖరీదైన బ్యాగ్ నేనెప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకి తాను చెప్పుకోబోయింది. అప్పుడు ఆమెకు ఓసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది అని రచయిత చెప్తున్నారు. ఎప్పుడూ ప్రతికూల ధోరణిలో ఏదీ అనుకోకు, వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. షాప్ అద్దంలో నుంచి ఆ బ్యాగ్ను చూస్తూ అనుకుంది, ఈ బ్యాగ్ నాదే, ఇది అమ్మకానికి ఉంది.
నేను మానసికంగా అంగీకరించాను. నాలోని సబ్కాన్షియస్ మైండ్ ఆ బ్యాగ్ నేను అందుకునేలా చేస్తుంది. అదే రోజు సాయంత్రం క్రిస్మస్ బహుమానంగా తన కాబోయే వరుడు అదే లెదర్ షోల్డర్ బ్యాగ్ను ఆమెకు బహూకరించాడు. ప్రొద్దున్న దేన్ని చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగ్ అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనసులో ఉంది. అది ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయింది. అదే సాధించగల శక్తి అయ్యింది. ఈ అమ్మాయి సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థిని. ఆ తర్వాత ఆ అమ్మాయి నాతో చెప్పింది, ఆ బ్యాగ్ కొనడానికి నా వద్ద డబ్బు లేదు, కానీ ఇప్పుడది నా సొంతమయ్యింది. ఎక్కడ ఆ డబ్బును పొందవచ్చుననేది నేను నేర్చుకున్నాను. నాకు కావలసినవన్నీ నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి. మరొక చిన్న ఉదాహరణ. నాకు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ నచ్చవు అని చెప్పిన మీకు ఒకానొక సందర్భంలో వాటిని భోజనంలో వడ్డిస్తే మీకు అజీర్ణం ఏర్పడుతుంది. కారణం, మీ ఉపచేతన మనస్సు మీకు పుట్టగొడుగులు నచ్చదనే విషయాన్ని గుర్తు చేస్తుంది. చేతన ఉపచేతన మనస్సు యొక్క అనూహ్య భేదం, దాని నిర్వహణ విధానానికి ఇదొక వినోదభరితమైన ఉదాహరణ. ఒక మహిళ ఇలా అనవచ్చు, నేను రాత్రి కాఫీ త్రాగితే పొద్దున్నే 3 గంటలకు మేలుకుంటాను. ఎప్పుడలా ఆమె కాఫీ త్రాగితే ఆమె యొక్క ఉపచేతన మనసు ఇలా సూచిస్తుంది, యజమాని మీరు రాత్రంతా మేలుకోవాలని కోరుకుంటున్నారు. మీ ఉపచేతన మనస్సు రోజుకు 24 గంటలు మీకు ప్రయోజనం ఉండాలని, మీరు తరచుగా సంభవించగల ఆలోచనలకు ప్రతికూల ఫలితాలు ఇప్పించాలని పనిచేస్తూనే ఉంటుంది. ఆమె ఉపచేతన ఎలా స్పందించింది? రచయిత ఇలా చెప్తున్నారు, కొన్ని నెలల క్రితం ఒక మహిళ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. ఆమె ఇలా రాసింది, నా వయసు 75 సంవత్సరాలు. ఒక పెద్ద కుటుంబంలో నేనొక వితంతువును. కొద్దిపాటి పింఛన్ మీద ఒంటరిగా జీవిస్తున్నాను. ఉపచేతనావస్థలో మనసుకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నేను విన్నాను. అనుకున్నది స్మరిస్తూ నమ్మకంతో జరుగుతాయనే విశ్వాసంతో ఉపచేతనావస్థలో మనసుకు మన భావాలను పంపించవచ్చని మీరు చెప్పారు. నాకున్న శక్తినంతా సమీకరించుకొని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను కోరుకోవాలి. నేను ఓ దయాళువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు కల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేనలా రోజుకు ఎన్నోసార్లు అనుకుంటూ 2 వారాలు గడిపాను. ఒకరోజు ఒక మందుల షాపులో నాకు ఓ పదవీ విరమణ పొందిన ఫార్మసిస్టు పరిచయం చేయబడ్డాడు. ఆయన దయగల వ్యక్తిగాను, అర్థం చేసుకునే మనిషిగా, చాలా ధార్మికుడిగా ఉన్నాడు. నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అనిపించింది. ఒక వారంలో ఆయనే తన ప్రతిపాదనను నాకు తెలిపాడు. ఇప్పుడు మేము యూరప్లో హనీమూన్లో ఉన్నాము. ఉపచేతనావస్థలో ఉన్న నా మనసులోని తెలివితేటలే దైవాజ్ఞగా మా ఇద్దరిని కలిపాయని నాకు తెలిసింది. తన నిధి తనలోనే ఉందని ఆమె కనుగొంది. ఆమె ప్రార్థన తన మనస్సు పాలిట సత్యమైనది. ఆమె దృఢనిశ్చయం ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణ ద్వారా ఆమె ఉపచేతన అంతర్లీనమైపోయింది. అదే సృజనాత్మక మాధ్యమం. ఆమె తన అంతర్గత భావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె ఉపచేతన ఆకర్షణ సూత్రం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది. ఆమె లోతైన మనసులోని సంపూర్ణమైన తెలివితేటలు, నైపుణ్యము, దైవాజ్ఞల ఆమెను
ఆమె నూతన భర్తను ఒకటిగా చేర్చాయి. ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడినవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, ఏవైతే మంచివని చెప్పదగ్గవో, సద్గుణమనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడు ఈ అంశాల గురించి మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. విన్నారు కదా? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం ఏదైనా కాకపోతే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, లేదా మెసేజ్ చేయండి. నేను మీకు అర్థమయ్యే రీతిలో సమాధానం ఇస్తాను. తప్పకుండా చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మరొకరికి ఉపయోగపడవచ్చు. ఉంటాను. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.